ప్రస్తుతం మనతో పాటు గుంజా రేణుకా గారు ఉన్నారు, వడ్డేర కార్పొరేషన్ చైర్మన్. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. ఏదైతే కొండా సుష్మిత చేసిన వ్యాఖ్యలు ఉన్నాయో దాన్ని వ్యతిరేకిస్తూ, దాన్ని తీవ్రంగా నిరసిస్తూ వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. మేడం నమస్తే. నమస్తే. ఏం చెప్పదలుచుకున్నారు మేడం ఈ ఇష్యూ మీద? ఓవర్ నైట్ లీడర్ కావాలంటే ఏదో ఒక పెద్ద లీడర్ని టార్గెట్ చేయాలి. ఏకంగా మరి టీఆర్ఎస్ వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు కుమ్మక్కయ్యి, అమ్మ నువ్వు ఇట్లా మాట్లాడితే ఏకంగా సీఎం గారిని టార్గెట్ చెయ్యి, ఛానల్ మొత్తం నీకల్లే ఫోకస్ పెడతాయి. నిన్నటి నుంచి అదే కదా, ఛానళ్ళల్లో పేపర్లల్లో ఏడ చూసినా ఇదే వస్తుంది కదా. అట్లయితేనే ఓవర్ నైట్ పెద్ద లీడర్ అయిపోతారని చెప్పిరేమో. కానీ ఆమె మరి మైండ్ బ్లాక్ అయిందో ఏమో నాకు తెలియదు. కానీ ఎవరన్నా సొంత పార్టీలో వండుకుంటా కూర్చున్న కొమ్మని నరుక్కునే వాళ్ళు తెలివి కల్లోళ్ళ, తెలివి తక్కువల్లా. మా పార్టీ నిర్ణయించిన వాళ్ళకు టికెట్ ఇస్తారు. అవును సీఎం గారు ఆడ వచ్చిండు, సందర్భాన్ని బట్టి మాట్లాడతారు. మాట్లాడి మాత్రం ఇంకా 2 సంవత్సరాల ఎలక్షన్లో నీకు ఊలికెందుకు? నువ్వు పార్టీ సిన్సియర్గా పనిచేసుకుంటా కార్యకర్తలలో ఉండు. సర్వే రిపోర్ట్లో నీ పేరే వస్తే నీకే ఇస్తారు కదా, నీకెందుకమ్మా అంత ఉబలాటం? అంటే ఇప్పుడు మీ మీ పార్టీ సభ్యత్వం అసలు కొండా సురేఖ గారి కూతురికి ఉందా? అసలు లేదండి, నాకు తెలిసి సభ్యత్వం లేదు. ఆమె పార్టీలో ఏంటన్నా మాలాగా కష్టపడి పనిచేసి తిండి లేక తిప్పలు లేక ధర్నాలు చేసి పోలీస్ స్టేషన్లలో కేసులు పెట్టుకొని ఉంటే ఆమె నోటి నుంచి ఈ మాట అనేది రాదు. ఆమెకు అప్పనంగా తల్లిదండ్రి ఆస్తి అనుకుంటుందో ఏమో. మరి పారకాల నా సొంతము, 20 ఏళ్ళు నేనే ఎమ్మెల్యే ఉంటుంది. అమ్మ ఇవాళ బతుకుతారే బతుకుతామో మనకే తెలియదు. ఎట్లా నువ్వు 20 ఏళ్ళు ఎమ్మెల్యే అవుతావు? ఈ చిన్నపిల్ల మాటలు కాకపోతే ఎవరు వెనకంగా ఉండి నేను నడిపించేది ఎవరు? ఏ ప్రలోభాలకు లొంగి నువ్వు ఈ మాట మాట్లాడుతున్నావు? సొంత పార్టీని ఎవరన్నా ఇట్లా మాట్లాడతారా? నీకు మాట్లాడాలనిపిస్తే పోయి సీఎం గారితో మాట్లాడు, లేకపోతే రాహుల్ గాంధీ గారితో, మన ఖార్గే గారితో, సోనియా గాంధీతో మాట్లాడు, నీకేం కావాలను. అంతేగాని పార్టీ పరువు తీయడానికి నువ్వెవరమ్మా? నీకేం హక్కు ఉంది? నువ్వే వచ్చిన కాంచి ఏమైనా కాంగ్రెస్ పార్టీ వచ్చిందా? 175 సంవత్సరాలు కలిగిన కాంగ్రెస్ పార్టీ, చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీలా ఇగో మనం ఒక అనువంతలో నువ్వు నేనే పెద్ద అంటే మీ అమ్మకు మినిస్టర్ ఇస్తే నువ్వు అయిపోయినట్టేనా? నువ్వు మినిస్టర్ బిడ్డ కాబట్టి నువ్వేం మాట్లాడినా చెల్లుబాటు అవుతుందా? అంటే ఆమె మాట్లాడుతూ మాకు మాట ఇచ్చినారు, మా నాన్నకి ఎమ్మెల్సీ ఇస్తా అని చెప్పినారు, ఇప్పటి వరకు కూడా ఇవ్వలేదు అని చెప్పేసి ఆమె ఒక ఆరోపణ కూడా చేస్తుంది. కేసీఆర్ గారు సోనియా గాంధీ గారి దగ్గరకు పోయి ఏం చెప్పిండు? తెలంగాణ కోసము నేను గొంగళిపురునైనా ముద్దు పెట్టుకుంటా అన్నాడు. తెలంగాణ తల్లి సోనియమ్మ అన్నాడు. ఫ్యామిలీతో పోయి ఫోటో దిగిండు. అది మీకు అందరికీ తెలిసే. తర్వాత ఏమన్నాడు? నేను నిరాహార దీక్ష చేయబట్టే తెలంగాణ వచ్చిందని. మరి వాళ్ళ గురించి అన్నాడు మాట్లాడలేదు ఎందుకో? సందర్భాన్ని బట్టి ముఖ్యమంత్రి గారు సమయం సందర్భం చూసి, ఉదాహరణకు చెప్తున్నా, మొన్న సంగారెడ్డి వెళ్ళిండు, జగన్న గురించి మాట్లాడిండు, నిర్మలక్క గురించి మాట్లాడితే ఏదో ఒకటి ఎట్లనో సందర్భాన్ని బట్టి ఏడన్నా అడ్జస్ట్ చేస్తామని చెప్పిర్రు. అట్లనే మన ఆడిపోయినప్పుడు కూడా ప్రకాష్ రెడ్డి గారి గురించి మళ్ళీ ఎక్స్ట్రా టికెట్ ఇస్తానని చెప్పొచ్చు. చెప్పినంత మాత్రాన నువ్వేమన్నా దేశం మొత్తం తిరిగి రేవంత్ అన్ని అంట పాదయాత్ర చేసి నువ్వేమన్నా రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడానికి నీ కృషి ఏందో నువ్వు నాకు చెప్పు, తర్వాత నీకు మాట ఇచ్చాడనే మాట మాట్లాడాలి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు సభాముఖంగా చెప్పినారు, ఏదో అందరిని వాళ్ళ కార్యకర్తలను ఉత్సాహపరచడానికో దేనికో చెప్పినారు. సో అట్లా చెప్పడాన్ని చూసి ఇక్కడ ఈమె అనుచరులు కూడా పరకాలకు కాబోయే ఎమ్మెల్యే సుష్మిత అని చెప్పేసి కూడా వాళ్ళు బోర్డులు పెట్టుకోవడము అండ్ వాళ్ళు ప్లకార్డులు పెట్టుకోవడం కూడా జరిగింది. వాళ్ళు అట్లా స్టేజ్ మీద చెప్తే తప్పు వచ్చింది, కానీ వీళ్ళు ఇట్లా ప్రచారం చేసుకుంటే తప్పులేదంటారా? ఎట్లా ఎందుకు చేస్తావు నువ్వు? అసలు పార్టీ కార్యకర్తవు, నువ్వు క్రమశిక్షణతోటి ఉండాలా, నీ కార్యకర్తలకు నువ్వు చెప్పుకోవాలా. సీఎం గారు మాట్లాడేటప్పుడు ఎవరు ప్లే కార్డు ప్రదర్శించొద్దు. అక్కడనే కాదు ఎక్కడైనా సరే అభిమానం ఉంటే తర్వాత జాటుకోండి మీరు, అంతేగాని సీఎం సభలో మీరు అన్ని చిల్లర వేషాలు వేయడమేంది? అంటే మా పార్టీ అంటే మీకు భయం లేదా? క్రమశిక్షణ అంటే భయం లేదా? పార్టీ అంటే గౌరవం లేదా? మర్యాద లేదా? నేను చెప్పేది ఏంటంటే సీఎం గారు సభలో మాట్లాడినారు, సభలో మళ్ళీ ఒకసారి నన్ను దీవించండి అని చెప్పి సీఎం గారు మాట్లాడినారు. ఇక్కడ నిన్న చూసుకున్నా మొన్న చూసుకున్నా కానీ సుష్మిత అనుచరులందరూ కూడా వాళ్ళ సోషల్ హ్యాండిల్స్లో సోషల్ మీడియాలో పరకాల కాబోయే ఎమ్మెల్యే అని చెప్పేసి సుష్మిత గురించి పెట్టారు. అక్కడ సీఎం మాట్లాడితే తప్పు వచ్చింది, ఇక్కడ వీళ్ళు పెట్టుకుంటే తప్పు లేదా అని నేను అడుగుతాను. తప్పే. అలాంటి వారందరినీ కూడా పార్టీ గుర్తించి నేను క్రమశిక్షణ కమిటీ చైర్మన్ మల్లు రవి గారిని, మన పిసిసి ప్రెసిడెంట్ మహేష్ అన్న గారిని నేను కోరుతా ఉన్నాను. ఆ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వారందరి మీద కూడా క్రమశిక్షణ చర్య తీసుకోవాలని నేను వాళ్ళని చెప్తా ఉన్నాను. సో ఇప్పుడు ఈ చర్య వల్ల గతంలోనే కొండా సురేఖ గారు అపాలజీస్ చెప్పిన పరిస్థితి, సో ఇప్పుడు కూడా మళ్ళీ అదే తలదించుకోవాల్సిన పరిస్థితి కొండా సుష్మిత వల్ల. ఏం చెప్పదలుచుకున్నారు అసలు ఈ ఇష్యూ మీద? అండ్ మీతో కొండా సురేఖ గారు ఎలా ఉంటారు? కొండా సురేఖ అక్క మొన్న వరుణ యాగం చేస్తుంటే మేము మొన్ననే కలిసినాం నాగార్జున సాగర్లో. అక్క చాలా మంచి వాళ్ళు. నాకు పదవి వచ్చినాక కూడా నేను ఇంటికి వెళ్ళి మాట్లాడినా. చాలా బీసీ బిడ్డలైనా ఎవరైనా పార్టీ కార్యకర్తలు అంటే చాలా అభిమానంగా మాట్లాడతారు.
అలాంటి వారి కడుపున ఈ అమ్మాయి అసలు ఎందుకు ఇట్లా తయారైందో నాకు అర్థమైతలేదు. ఆమె పదవి ఉంటే ఆశ ఉంటుందండి. ఉన్నంత మాత్రాన దాన్ని నువ్వు సిగాలు ఊగాలనా? దానికోసం నువ్వు పార్టీకి పనిచేయమ్మా. ఫస్ట్ పార్టీ పనిచేయి, గ్రౌండ్ లెవెల్లో నువ్వు పని చేసిన తర్వాత నువ్వు మాట్లాడు. సర్వే రిపోర్ట్లు ఎట్లా 2 ఏళ్ల తర్వాత ఏ ఎమ్మెల్యే ఎట్లా పని చేస్తుర్రు, ఏ కార్యకర్త ఎట్లా పని చేస్తుర్రు అని చూస్తారు కదా. చూసినప్పుడు అప్పుడు నువ్వు మంచిగా పని చేస్తే నీకే ఇస్తారు కదా. నీకెందుకంత ఆవేశం ఎందుకు, ఆరాటం ఎందుకు? ఏదన్నా ఉంటే నేను సురేఖక్కని మురళన్నని ఒకటే కోరుతా ఉన్నాను. ఎందుకంటే నేను అక్కడ డీసీసీగా అబ్జర్వర్గా కూడా నేను వెళ్ళినాను. వాళ్ళ మీద కార్యకర్తలకు అభిమానం ఉంది. ఉన్నదాన్ని నువ్వు పార్టీకి ఉపయోగించు. నువ్వు వేరే పార్టీ వాడు ఎవడన్నా మాట్లాడితే వాళ్ళ మీద ఎగనెస్ట్ వాళ్ళ పార్టీ మా పార్టీలో నువ్వెవరు మాట్లాడడానికని నువ్వు మాట్లాడు. అప్పుడు నువ్వు పార్టీ కార్యకర్త అవుతావు. అంతేగాని తల్లిదండ్రులకు తలదించుకునేలాగా మాట్లాడితే నువ్వు పార్టీ కార్యకర్త అవుతావా? వాళ్ళ బిడ్డవైతావా? ఎట్లా మాట్లాడతావు నువ్వు? తల్లిదండ్రులకు గౌరవం పెంచాలి. పెంచకుండా నువ్వు పర్వాలేదు, కానీ ఉన్న గౌరవం తీసేయొద్దు కదా బిడ్డలు. ఫైనల్గా ఒక్కటే మాట చెప్పండి. ఏదైతే కొండా సుష్మిత మాట్లాడుతూ రేవంత్ రెడ్డి సోదరులను కూడా విమర్శించింది, వాళ్ళ జాతకాలన్నీ కూడా బయట పెడతాను, వాళ్ళ అక్రమాలన్నీ కూడా బయట పెడతానని చెప్పింది. కేవలం రేవంత్ రెడ్డి గారే టార్గెట్ కాకుండా వాళ్ళ బ్రదర్స్ని కూడా టార్గెట్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటే? ఇప్పుడు కేసీఆర్ వాళ్ళ కుటుంబంలో 4-5కి మినిస్టర్ పోస్టులు, ఎంపీ పోస్టులు ఇచ్చుకుంటే ఆ రోజు ఎక్కడ పోయినామా? మనం ఆ రోజు మాట్లాడలేదు కదా. కాళేశ్వరం కూలిపోతుంది, దాని గురించి ఎందుకు మాట్లాడలేదమ్మా? ఎక్కడ వాళ్ళు ఏమన్నా రేవంత్ అన్న బ్రదర్స్ ఏమన్నా డైరెక్ట్ వచ్చి ఎవరికన్నా పదవులు ఇచ్చినాడా? నిన్ననే కదా మనకు ఈడ సర్దార్ పాపన విగ్రహం ఆవిష్కరణలో చెప్పినాడు అన్న. ఏం చెప్పిండు? ఎంపీ అనిల్ కుమార్కు నేను రాజ్యసభకు పంపించినాను అని చెప్పిండు. మాలాంటి వాళ్ళకు కూడా కార్పొరేషన్ చైర్మన్లు చేసినాడు కదా. సామాజిక న్యాయం చేయడంలో పార్టీ పరంగా మన మహేష్ అన్నే చెప్పిండు, రేవంత్ రెడ్డి గారు కాదు సీఎం, రేవంత్ గౌడు అని చెప్పిండు. ఆ పిసిసి స్థాయిలో ఉన్న అన్న ఆ మాట మాట్లాడిండు అంటే సామాజిక న్యాయం. ఉదాహరణకు నేనే ఉన్నా కదా, మీ అందరి ముందు మాట్లాడుతున్నా. న్యాయం చేయబట్టే, సామాజిక న్యాయం చేయబట్టే నేను ఈరోజు ఉన్నా. కావాలనుకుంటే వాళ్ళ బ్రదర్స్కో ఇంకెవరికో పోస్టులు ఇచ్చుకోవచ్చు కదా, ఇయ్యలేదు కదా. పార్టీ కార్యకర్తలను అందరినీ గుర్తించి ప్రతి ఒక్కరికి అవకాశం కల్పిస్తున్నది కదా పార్టీ. అలాంటిది తల్లి పాలు దాగి తల్లి రొమ్మునే గుద్దే ఇలాంటి వారిని ఉపేక్షించకూడదు. వెంటనే ఇలాంటి వారి మీద చర్యలు తీసుకోవాలని నేను పార్టీ అధిష్టానాన్ని కోరుతా ఉన్నాను.